ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం ప్రక్రియకు సమయం దగ్గర పడుతుంది. సౌదీ అరేబియాలోని జడ్డాలో నవంబర్ 24-25 తేదీల్లో జరగనుంది. తాజాగా ఐపీఎల్ 2025 ఎడిషన్ కోసం చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్ 2025 ఎడిషన్ కోసం మెగా వేలంలో రంగంలో ఉన్న కొంతమంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి టాప్ 5 స్టార్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 జేమ్స్ ఆండర్సన్. ఈసారి ఐపీఎల్ వేలం ప్రక్రియలో జేమ్స్ ఆండర్సన్ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో ఆండర్సన్ ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవలే రిటైర్ అయిన టెస్ట్ స్పెషలిస్ట్ అయిన ఆండర్సన్ జూలై 2024లో లార్డ్స్ లో వెస్టిండీస్ తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆండర్సన్ ఇప్పుడు తన బేస్ ప్రైస్ ను 1.25 కోట్లకు పెంచాడు. నెంబర్ 2 డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ వేలంలో తన పేరును ఉంచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా నుండి వార్నర్ తొలగించబడ్డాడు. ఐపీఎల్ లో వార్నర్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన 3వ ఆటగాడిగా కూడా నిలిచాడు. అలాగే అతను అత్యధిక అర్ధ సెంచరీలు తన పేరిట ఉన్న రికార్డును కూడా కలిగి ఉన్నాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ట్రోఫీని అందించిన కెప్టెన్ గా కూడా నిలిచాడు. నెంబర్ 3 ఫ్యాఫ్ డు ప్లెసిస్. 2022 నుంచి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి నాయకత్వం వహించిన కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ రాబోయే ఎడిషన్ కోసం ఫ్రాంచైజీ అతడిని కొనసాగించలేదు. ఫ్యాఫ్ గత 2 ఎడిషన్ లో ఆర్సీబీ జట్టుకు చాలా సహకారం అందించాడు. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ అతని నాయకత్వంలో వరుసగా 7 విజయాలతో ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశపెట్టింది. నెంబర్ 4 మొయిన్ అలీ. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమయ్యాడు. 2023లో సిఎస్కే 5వ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో ఆలీ కీలక పాత్ర పోషించాడు. కానీ సిఎస్కే ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం ఆలీని రిటైన్ చేయలేదు. ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 67 మ్యాచ్లు ఆడి 1162 పరుగులు చేశాడు. మొయిన్ అలీకి ఐపీఎల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్రాంచైజీ లీగ్లలో కూడా అపారమైన అనుభవం ఉంది. నెంబర్ 5 ట్రెంట్ బోల్ట్. ప్రమాదకరమైన స్వింగ్ బౌలర్లలో ఒకరైన న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బోల్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి దూరం అయ్యాడు. పవర్ ప్లే ఓవర్లలో బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మెగా వేలంలో కనిపించిన బౌల్ట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. టీమిండియా ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తర్వాత పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ట్రెంట్ బోల్ట్ 2వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో 104 మ్యాచ్లు ఆడిన బోల్ట్ 121 వికెట్లు పడగొట్టాడు. మరి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన 5 ఆటగాళ్లు ఏ టీమ్స్ లోకి వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.